హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. వాయవ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం తీవ్ర అలజడి మారి అలలు భారీగా ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద పోవద్దని అధికారులు జారీ చేశారు. ఇక తెలంగాణలో చూస్తే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.